బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందాల్లో ఉద్రిక్త నెలకొంది. పోడు రైతులు అటవీ శాఖ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోడు భూముల్లో సాగు చేస్తున్న రైతులను అడ్డుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. గిరిజనేతర రైతులపై అటవీ శాఖ అధికారులు పోలీసులు మూకుమ్మడిగా దాడి చేశారని రైతులు ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బలగాలు భారీగా మోహరించాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందాలో ఉద్రిక్తత నెలకొంది. పోడు రైతులు అటవీ శాఖ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోడు భూముల్లో సాగు చేస్తున్న రైతులను అడ్డుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. గిరిజనేతర రైతులపై అటవీ శాఖ అధికారులు పోలీసులు మూకుమ్మడిగా దాడి చేశారని రైతులు ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బలగాలు భారీగా మోహరించాయి. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ రాణి. ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పోడు భూముల వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో పోడు రైతులు అటవీ శాఖ అధికారుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోడు భూముల్లో సాగు చేస్తున్నటువంటి రైతులను అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య తోపులాట వాగ్వాదాలు చోటు చేస్తున్నాయి. మరి ఈ క్రమంలోనే ఇటు అటవీ చింతలమానేపల్లి మండలం దిందా కర్జల్లి బీట్ పరిధిలో ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు ప్లాంటేషన్ డ్రైవ్ లో భాగంగా ట్రెంచ్లు తవ్వేందుకు మొక్కలు నాటేందుకు ప్రయత్నించగా ఇటు రైతులు అడ్డుకున్నారు. తాము తరతరాలుగా సాగు చేస్తున్నటువంటి భూములను వదిలిపెట్టబోమని, కొత్తగా పోడు కొట్టేది లేదంటూ ఇప్పటికే సాగులో ఉన్నటువంటి భూములను కాపాడుకోవడమే తమ లక్ష్యమని రైతులు స్పష్టం చేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విత్తనాలు వేసే సమయం కావడంతో రైతులు తిరిగి సాగు ప్రారంభించే అవకాశం ఉందని భావించినటువంటి అధికారులు ట్రాక్టర్లతోటి భూములను దున్నించి ప్లాంటేషన్ చేపట్టేందుకు ప్రయత్నించినట్టుగా సమాచారం. అయితే ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇటు మహిళా రైతులను పోలీసులు అటవీ శాఖ సిబ్బంది బలవంతంగా ఇచ్చుకెళ్లి అదుపులోకి తీసుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మహిళల పట్ల వ్యవహరించినటువంటి తీరుపై రైతు సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రతి ఏటా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 28,014 మంది సుమారు 93,467 ఎకరాల అటవీ భూములను ఏళ్లుగా ఏజెన్సీ మైదాన ప్రాంతాల్లో పోడు సాగు చేస్తూ జీవిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ సాగు సమయంలో పోడుదారులతోటి వివాదం ముదురుతోంది. గత కొన్నేళ్లుగా అటవీ శాఖ అధికారులు పదుల సంఖ్యలో పోడు సాగును అడ్డుకుంటున్నటువంటి క్రమంలోనే ఇటు పోడుదారులు అటు ఫారెస్ట్ అధికారుల మధ్య తీవ్ర గొడవలు తలెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్లలో పరస్పర ఫిర్యాదులు చేయడంతో పాటు కేసులు కూడా నమోదయ్యాయి. అయితే గత ఏడాది పోడు హక్కుల కోసం రాజ్గోండ్ సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టగా అప్పటి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి తోటి మాట్లాడి పోడు సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి ఆందోళనకారులతోటి మాట్లాడి దీక్ష వివరింపజేశారు. ప్రస్తుతం ఏదైతే పోడు భూముల పరిష్కారానికి ఇటు సమస్య పరిష్కారం కాకపోవడంతో తాజాగా ఖరీఫ్ సీజన్ కావడంతో ఇటు తిరిగి విత్తనాల సమయం కావడంతో పోడు సాగు చేసుకునేందుకు రైతులు అటవీ శాఖ పరిధిలో నుండి భూములకు చేరుకొని ఇటు సాగు చేసినటువంటి క్రమంలోనే ఇటు అటవీ శాఖ అధికారులు కూడా ట్రెంచ్ తవ్వకాలు ఇటు మొక్కలు నాటేందుకు కూడా సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఇటు కందకాలు తవ్వడానికి వెళ్ళినటువంటి అటవీ శాఖ అధికారులను రైతులు అడ్డుకోవడం, ఇటు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ట్రాక్టర్లతోటి రైతులు కూడా ఇటు చదువు చేస్తున్నటువంటి పరిస్థితి క్రమంలోనే ఇటు వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఈ క్రమంలోనే ఇటు దీనికి సంబంధించినటువంటి పోడు భూములకు సంబంధించినటువంటి వివాదం అనేది రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు కూడా వెళ్లడంతో ఇటీవల కమిషన్ సభ్యులు కూడా దిందా కర్జల్లి గ్రామాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించి పోడు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని చెప్పేసి ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి
కృషి చేస్తామని చెప్పేసి కూడా హామీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ఈ చర్యలపై కూడా ప్రజా సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం దిందా గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండగా పోడు భూముల సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతున్నటువంటి ఒక ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఈ పోడు భూముల వివాదం నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీయడంతో పోలీసులు కూడా అప్రమత్తమై భారీగా ఇటు రైతులు అటవీ శాఖల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో కాగజ్నగర్ డిఎస్పీ వహీదుద్దీన్ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలు కూడా గ్రామానికి చేరుకొని పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు పోడు భూముల్లో ప్లాంటేషన్ చేపట్టాలన్నటువంటి అటవీ శాఖ నిర్ణయాన్ని కూడా రైతులు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. తాము సాగు చేసిన భూములను బతుకునే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం డిఎస్పీ వహీదుద్దీన్తో పాటు అటవీ శాఖ అధికారులు, స్థానిక రైతు ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం. ఇరు వర్గాల అభిప్రాయాలను తీసుకుంటూ ఉద్రిక్తతలు ఇటు పెరగకుండా అధికారులు కూడా ఇటు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ జరుగుతున్నటువంటి చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయనేటువంటి మాకు స్థానికంగా కూడా ఉత్కంఠ పరిస్థితులు నెలకొంది. మరి చర్చల అనంతరం దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టత కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.